చుట్టూ శత్రువులున్నారు. అవకాశం కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారు. అవకాశం లేకున్నా కల్పించుకుని మరీ పన్నాగాలు పన్నుతున్నారు. చేయని తప్పులను అభాండాలను ఎగదోస్తున్నారు. శత్రువులు ఎన్ని ఆయుధాలు విసిరినా ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి సరికొత్త ప్లాన్ రెడీ చేసుకుంటోంది ఇరాన్. అయితే ఇరాన్ టార్గెట్ భారీ పన్నాగానికి ఇజ్రాయెల్, అమెరికా కుట్రలు పన్నుతున్నాయి. ఏకంగా ఇజ్రాయెల్ రాయబారి హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలు గుప్పించాయి. ఇంతకీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి అగ్రరాజ్యం అసలు ఎందుకు వచ్చింది? నిజంగా ఇరాన్ హత్యకు ప్లాన్ చేసిందా? అసలు అమెరికా పన్నాగం వెనకున్న రీజన్ ఏంటి? మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి హత్యకు కుట్ర. అమెరికా, ఇజ్రాయెల్ ఏజెన్సీల సాయంతో కుట్రకు భగ్నం. కుట్రపై ఎలాంటి సమాచారం లేదంటోన్న మెక్సికో గవర్నమెంట్. ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించిన అగ్రరాజ్యం అమెరికా. మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి ఐనాట్ క్రాంచ్ నీగర్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ హత్యకు ప్లాన్ చేశాయని వెల్లడించారు. వెనిజులాలోని ఇరాన్ రాయబారికి సహాయకుడిగా పనిచేసిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అధికారి అయినటువంటి హసన్ ఇజాదీ ఈ కుట్రకు సూత్రధారని అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను టెహ్రాన్ అధికారులు ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ అబద్ధాలు ఆడుతున్నాయని తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇరాన్ కుట్రపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెక్సికన్ అధికారులు వెల్లడించారు. మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి అయిన ఐనత్ క్రాంజ్ నీగర్ను హత్య చేసేందుకు గతేడాది చివరిలో ఇరాన్ ప్రణాళికలు రచించింది. ఈ ఏడాది మధ్యకాలం వరకు ఈ కుట్ర క్రియాశీలకంగా ఉందని, సరైన సమయంలో దాన్ని భగ్నం చేశామని అధికారులు తెలిపారు. నిఘా సమాచారం అత్యంత సున్నితమైంది కావడంతో ఈ కుట్రను ఎలా కనుగొన్నారు, ఎలా అడ్డుకున్నారు అనే వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలను మెక్సికోలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. మెక్సికో, ఇరాన్ మధ్య స్నేహపూర్వక చారిత్రక సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చింది. కుట్ర ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ రాయబారిపై జరిగినట్లు చెబుతోన్న దాడి ప్రయత్నానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి నివేదిక లేదని మెక్సికో విదేశీ భద్రతా మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి. తమ దేశ సార్వభౌమత్వానికి లోబడి అన్ని దేశాల భద్రతా ఏజెన్సీలతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులే లక్ష్యంగా ఇరాన్ అవిశ్రాంతంగా కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇరాన్ నాయకత్వంలో విదేశాల్లో ఉగ్రవాద నెట్వర్క్ నడుస్తోందని అన్నారు. ఆగస్టులో మెల్బోర్న్, సిడ్నీలో జరిగిన దాడులే ఉదాహరణగా పేర్కొన్నారు. విదేశాల్లో ఉండే యూదులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. కుట్రను ఛేదించిన మెక్సికో అధికారులకు కృతజ్ఞతలంటూ ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ యూదుల లక్ష్యాలపై ఇరాన్ చేస్తున్న దాడులను అడ్డుకోవడానికి తమ నిఘా సంస్థలు పనిచేస్తూనే ఉంటాయని తెలిపింది. ఇజ్రాయెల్ యొక్క నిఘా సేవలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో పూర్తి సహకారంతో ఇరాన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ యూదు లక్ష్యాలకు వ్యతిరేకంగా దాని ప్రాక్సీల నుంచి ఉగ్రవాద బెదిరింపులను అడ్డుకోవడానికి అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. మెక్సికో ప్రకటనపై అమెరికా విదేశాంగ శాఖ నేరుగా స్పందించలేదు. కానీ ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించింది. ఇరాన్ పన్నుతోన్న భయంకరమైన కుట్రలు నాగరిక దేశం ప్రవర్తనకు విరుద్ధమని, ఇలాంటి ముప్పును ఎదుర్కోవడానికి మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ఈ ఆరోపణలపై స్పందించేందుకు ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ నిరాకరించినట్లు స్పష్టం చేసింది. అమెరికా సహా అనేక మిత్ర దేశాలు టెహ్రాన్ తన విమర్శకులు ఇజ్రాయెల్ ప్రయోజనాలను, విదేశాల్లో ఉన్న పాశ్చాత్య అధికారులను లక్ష్యంగా చేసుకున్న కుట్రలను స్పాన్సర్ చేసి దర్శకత్వం వహిస్తున్నాయని పదే పదే ఆరోపించాయి. ఇరాన్ ఆరోపణలను రాజకీయంగా ప్రేరేపించబడినవని ఖండించింది. ఇటీవలి సంవత్సరాల్లో పాశ్చాత్య నిఘా సంస్థలు కూడా యూరోప్, దాని వెలుపల హింసాత్మక కార్యకలాపాలు నిర్వహించడానికి ఇరాన్ నేరస్తులను ఉపయోగిస్తున్నాయని హెచ్చరించారు. మెక్సికోలో జరిగిన హత్యాయత్నం అమెరికా మరియు ఇజ్రాయెల్ అధికారులు లాటిన్ అమెరికా అంతటా ఇరాన్ యొక్క రహస్య నెట్వర్క్ విస్తరించినట్లు, వెనిజులా నిఘా మరియు కార్యాచరణ కార్యకలాపాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని వర్ణిస్తోన్న విషయాన్ని నొక్కి చెబుతుంది. అయితే ఈ కుట్రలను మొస్సాద్ విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఎప్పటినుంచో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. జూన్ 13న ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. ఆపరేషన్ రైజింగ్ లైన్కు వ్యతిరేకంగా ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది.
వందల డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని ఆర్థిక రాజధాని టెల్లవీవ్, జెరూసలేంతో పాటు ఇజ్రాయెల్ పోర్ట్ సిటీ హైఫాలో కూడా ఇరాన్ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. ఇజ్రాయెల్ వద్ద శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు చాలా వరకు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నప్పటికీ కొన్ని మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. జూన్ 14న అర్ధరాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడిలో ఇజ్రాయెల్లోని తామరా పట్టణంలో 3 అంతస్తుల భవనం ధ్వంసమైంది. టెల్లవీవ్ సమీపంలో బాట్ యామ్లో కూడా క్షిపణి దాడి జరిగింది. మొత్తంగా ఇజ్రాయెల్లోని 22 ప్రాంతాల్లో ఇరాన్ మిస్సైళ్ల దాడి జరిపింది. ఇక ఇజ్రాయెల్పై చేసే ప్రతీకార దాడుల్లో తమ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి సహకరించే దేశాల నౌకలపై దాడులు తప్పవని టెహ్రాన్ హెచ్చరించింది. ప్రధానంగా పశ్చిమాసియాలో ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు పలు ఎయిర్ బేసులున్నాయి. ఆయా బేసుల నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న దాడులను 3 దేశాలు అడ్డుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చే బ్యాలిస్టిక్ మిసైళ్లను అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, నేవీ డిస్ట్రాయర్లు సహాయపడ్డాయి. ఇజ్రాయెల్ వెళ్లే క్షిపణులను తాము అడ్డుకోలేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తోసిపుచ్చారు. కానీ యూకే ఫైటర్ జెట్లను, ఇతర ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. అయితే మధ్యప్రాచ్యంలో తమ ఆస్తులను రక్షించుకోవడానికే తమ యుద్ధ విమానాలను మోహరిస్తున్నట్లు లండన్ వెల్లడించింది. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉంటే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోవడం ఖాయమని భావించిన తర్వాతే నెతన్యాహు దాడులకు దిగారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్పై అమెరికా సేనలు దాడులు చేపట్టాయి. B-2 స్పిరిట్ బాంబర్లు ఇరాన్లోని అణు కేంద్రాలపై విరుచుకుపడ్డాయి. ఇరాన్కు చెందిన ఫోర్డో, నతాంజ్, ఇన్ఫాహస్ అణు కేంద్రాలపై భారీ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దళంతో కలిసి ఈ దాడి చేశాయి. ఇరాన్కు చెందిన ఫోర్డో, నమ్తాజ్, ఎన్సహాన్ అణు కేంద్రాలపై ఒక విజయవంతమైన దాడిని ముగించామని, అన్ని విమానాలు ఇప్పుడు ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా వెనక్కొచ్చాయని తెలిపారు. ఫోర్డో కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. తమ ప్రతి పైలట్ ఇప్పుడు సురక్షితంగా తిరిగి వచ్చారని అన్నారు. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా కూడా వెల్లడించింది. ఇరాన్పై దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ గగనతల నిబంధనలు ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడ వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యుఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ ను మీడియా ఛానల్స్ కు విడుదల చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన 2 రోజుల్లోనే ట్రంప్ ఇరాన్పై దాడులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫోర్డోపై అమెరికా భారీ బాంబులు వేసిందని, ఇరాన్ గగనతలం బయట నుంచి దాడులు చేశామని బాంబు దాడుల అనంతరం ట్రంప్ సోషల్లో వెల్లడించారు. దీంతో ఇరాన్, అమెరికా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి ఐనాట్ క్రాంజ్ నీగర్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే వీటన్నింటినీ ఇరాన్ కొట్టి పాడేసింది.